శ్రమలు వస్తాయని ప్రభు చెప్పాడు. నీ కుటుంబంలో సమస్యలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శోధనలు రావచ్చు, ఏదైనా రావచ్చు. వచ్చినప్పుడు దేవుణ్ణి అడగాలి, ఏం చేయమంటావు ప్రభువా? ఈ రోజు నాకు మనశ్శాంతి లేదు, ఈ రోజు నాకు సమస్యలు ఎక్కువైపోయాయి, ఈ రోజు కష్టం ఎక్కువైపోయింది, ఈ రోజు కొరతగా ఉన్నది అని దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి. దేవుణ్ణి అడగాలి. ముందు దేవుణ్ణి అడగకుండా నీకు వచ్చిన ఆలోచన చొప్పున పడి వెళ్ళకూడదు. మనం చేసే పెద్ద పొరపాటు అది. అందుకే దేవుని పిల్లలంగా ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మొదట దేవుణ్ణి అడగండి. ఎందుకు అడగాలి అంటే, దేవుని పిల్లలకు దేవుడి వాగ్దానం ఏం చేశాడు? యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటానన్నాడా? లేకపోతే ఆదివారం ఒక్కరోజు ఉంటానన్నాడా? సదాకాలం అన్నాడు. మరి సదాకాలం నీలో ఉన్న యేసయ్యను అడగకుండా రోగం వచ్చిందని పరిగెత్తుతావా? కరువు వచ్చిందని పరిగెత్తుతావా? కష్టాలు వచ్చాయని పరిగెత్తుతావా? ఆపదలు వచ్చాయి, ముంచుకు వచ్చిందని పరిగెత్తుతావా? ఏం చేయాలి చెప్పండి? మొదట మనం చేయవలసింది ఏమిటంటే ప్రభువుని అడగాలి. ప్రార్థించు.